హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేయండి. ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేస్తాను. దీనిలో మొహమాటాలు ఏమీ ఉండవు. మేబీ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఫ్యాక్ట్ అనేది మాత్రం కావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే దానికంటే వెళ్ళే కంటే ముందు రోజు చెప్తున్నానండి, లైక్ చేయండి. 7,000-7,500 లైక్స్ వస్తున్నాయి రోజును. ఒక 12,000 లైక్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరూ కూడా వెంటనే ఇమీడియట్గా లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే కామెంట్ చేయండి. 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపైకి కొత్త ప్రతిపాదన. మూసి, మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు. వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచెర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం. ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనేక చర్చలు, సమావేశాలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు పోలవరం బనకచెర్ల కాదులే, పోలవరం సోమశిల అనుసంధానం చేద్దాం. పోలవరం బనకచెర్ల అయితే 81,000 కోట్లు ఖర్చు అవుద్ది, ఇదైతే 58,000 కోట్లే ఖర్చు అవుద్ది. పోలవరం బనకచెర్ల అయితే కొన్ని టన్నల్స్ తవ్వాలి, కొండలను తొలుస్తూ టన్నల్స్ తవ్వుకుంటూ వెళ్ళాలి, ఇదైతే టన్నల్స్ కూడా పెద్దగా తవ్వక్కర్లేదు అని కాస్త సులువయ్యే ఒక కొత్త ప్రాజెక్టుని ప్రపోజ్ చేశారు. ఇది నిజంగా పూర్తయితే రాష్ట్రానికి మంచిదే. అయితే నేనేమంటానంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు పేపర్లో వార్తలు రాయించుకోవడానికో, నెలకొకసారి దీని గురించి చెప్పి రివ్యూలు చేయడానికో, లేదా ఏదో చేసేస్తున్నాము అనే భ్రమను కల్పించడానికో తీసుకొస్తున్న ప్రాజెక్టులని నేను అంటా. 100% నా మాటకు నేను కట్టుబడి ఉంటా. పోలవరం బనకచెర్ల కావచ్చు, పోలవరం సోమశిల అనుసంధానం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఏదో చేసేస్తున్నాం అనే ఒక భ్రమను కల్పించడానికి. అప్పుడప్పుడు పేపర్లో ఇలా అనుకూల పత్రికల్లో ఇలా వార్తలు రాయించుకొని, అమ్మో ప్రభుత్వం మన కోసం ఎంతో చేస్తోంది అనే ఒక ఊహల్లోకి తీసుకువెళ్ళడానికి తీసుకొచ్చే పదార్థాలు ఇవన్నీ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పోలవరం బనకచెర్ల అన్నారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తీసుకెళ్తే ఏంటి, పోలవరం నుంచి సోమశిలకు నీళ్ళు తీసుకెళ్తే ఏంటి? వాళ్ళు అసలు గోదావరి వరద నీళ్ళే మాకు వాటా ఉందంటున్నారు కదా తెలంగాణ వాళ్ళు పెడుతున్న పేచీయే పోలవరం దగ్గర గోదావరి నీళ్ళ మీద. సో వీళ్ళు సోమశిలకు తీసుకెళ్తున్నారా, బనకచెర్లకు తీసుకెళ్తున్నారా, ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్తున్నారా, లేదా గాలేరు నగరి, హంద్రనేవాకి తీసుకెళ్తున్నారా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు పెడుతున్నది సోర్స్ పాయింటే మాకు వాటా ఉంది, అవి మా నీళ్ళు అంటున్నారు. సో వీళ్ళు దీనికైనా తెలంగాణతో కొట్లాడాలి, బనకచెర్లకైనా తెలంగాణతో కొట్లాడాలి. పైగా ఇది 58,000 కోట్లు, అది 79,000 కోట్లు, మేబీ అది 80,000 కోట్లు. దానికి దీనికి 20,000 కోట్లు తేడా. ఇదైనా పీపీపీ పద్ధతిలోనే వెళ్ళాలి, అదైనా పీపీపీ పద్ధతిలోనే వెళ్ళాలి. ఇదైనా కేంద్రం సాయం ఆశించాలి, అదైనా కేంద్రం సాయం ఆశించాలి. దీనికైనా జేబులో డబ్బులు పెట్టరు, దానికైనా జేబులో డబ్బులు పెట్టరు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పోలవరం బనకచెర్ల అనేది పాతది అయిపోయింది. ఇంకా అదే పేపర్లో వార్తలు రాసి దాని మీదే రివ్యూ చేస్తే జనం నవ్వుతారు. కాబట్టి ఇదిగో కొత్తది తీసుకొచ్చారు, పోలవరం సోమశిల అని కొత్తది తీసుకొచ్చారు అంతే. అసలు ఓవరాల్గా నేను చెప్పేది, రాష్ట్రంలో 41 సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. గాలేరు నగరి, హంద్రనేవా, తెలుగు గంగ, గుండ్లకమ్మ, వెలుగొండ, సోమశిల, సుంకేశుల, సంగమేశ్వరం, వంశధార, నాగావళి, హిరమండలం గొట్టా బ్యారేజీ, తాడికొండ, ఇవన్నీ రాష్ట్రంలో 41 సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సాగునీటి ప్రాజెక్టుల కాలువలు తవ్వి వీటిలోకి నీటిని నింపి ఇవి సకాలంలో మెయింటైన్ చేస్తే, నిర్వహిస్తే చాలండి. రాష్ట్రంలో చాలా భాగం సస్యశ్యామలం అవుద్దండి. ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకి దిక్కులేదు. వెలుగొండ ప్రాజెక్టు దాదాపుగా 1996లో శంకుస్థాపన చేశారు. దానికి టెన్నల్స్ తవ్వడానికి, కాలువలు తవ్వడానికి దిక్కులేదు 10 సంవత్సరాల నుంచి, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి. ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఇది కడతారంట. ఏంటంటే పోలవరం పూర్తి చేసేస్తారు 2027 కల్లా. పోలవరం పూర్తి చేశాక కొత్త బూచి ఏదో ఒకటి ఉండాలి. ఓట్లు అడగడానికి, మేము ఏదో చేసేస్తామని చెప్పడానికి కొత్తగా ఏదో ఒక పేరు ఉండాలి. ఆ పేరే ఇది. బనకచెర్ల అనుకున్నారు కానీ బనకచెర్ల జనం నవ్వుతారు, తిట్టుకుంటారని చెప్పి కొత్తది తెచ్చారు అంతే తప్ప ఇది నిజమవుద్దని అదని ఇదని మీరేమీ ఆశించొద్దు. సారీ, నేను దీనిలో ఉన్నది చెప్పేశాను. ఇదిగో దీని మీద
కనీసం ఒక 15 రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారో వార్తలు అయితే వస్తాయి. వార్తలు మాత్రం వస్తాయి. అది సాధ్యం అవుద్దా లేదా అనేది పర్వాత. అదిగో అయిపోతుంది మొత్తం రెడీ అయిపోయింది అన్నట్టు వార్తలు వస్తాయి. అవసరమైతే భూమి పూజ శంకుస్థాపన చేసినా చేసేస్తారు, కానీ పూర్తి అవ్వదు. ఇప్పుడున్న మన తరాలన్నీ కూడా ముసలైపోయినా సరే పూర్తి అవ్వదు. ఇవన్నీ కూడా అంటే సాధారణంగా చేసేవి అవే సాగునీటి ప్రాజెక్టులు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా మేబీ నేను పుట్టకముందు కొన్ని స్టార్ట్ చేశారు, నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు కొన్ని స్టార్ట్ చేశారు. ఉన్నవి పూర్తి చేయకుండా కొత్త ఊరించి కొత్త భ్రమలు కల్పించి ఇంకా ఎంతకాలం భ్రమలో బతుకుతారు మమ్మల్ని. సారీ, చాలామందికి నచ్చకపోవచ్చు, పర్వాలేదు, కానీ అదే ఫ్యాక్ట్. సినిమాలపైన ట్రంప్ మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% సుంకాల అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. ఏమి తాత ఇలా తయారయ్యావు? నీకు పడుకున్నప్పుడు ఏదో ఒక కళ వస్తుంది, ఆ కళను నువ్వు సంతకం చేసేసి ఒక జీవో ఇచ్చేస్తున్నావు. ఇలా తయారయ్యావు, మొత్తం అన్నింటి మీద సుంకాలు వేసేస్తున్నావు. దయచేసి మా యూట్యూబ్లో వదిలి బాబు. అమెరికా వెలుపల ఉన్న యూట్యూబర్ల మీద 100% సుంకాలు అనకసమే మేము ఇంకా ఛానల్ మూసుకోవాలి, వేరే పని చేసుకోవాలి. ఆ ఒక్క పని చేయకు, ఇంకే పనైనా చేయి. అసలు ఈ దరిద్రం నువ్వు ఎప్పుడు దిగిపోతావా అని చూస్తుంది ప్రపంచం. మొత్తం అన్ని వర్గాలను రుద్దేస్తున్నాడు ఈయన, అన్ని వర్గాలను పీల్చి పిప్పి చేసేస్తున్నాడు ఈయన. ఎందుకు 75 ఏళ్ళు 80 ఏళ్ళ వయసులో ఏంటి ప్రపంచాన్ని శాసించి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తాము ముసలోడా? భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించనున్నట్టు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇండియాలో చాలా సినిమాలు అమెరికాలో రిలీజ్ అవుతున్నాయి, అమెరికాలో గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి, కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఈవెన్ రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమా కూడా ఓవర్సీస్లో డబుల్ బెనిఫిట్స్ వచ్చాయి, డబుల్ లాభాలు వచ్చాయి, ప్రాఫిట్లు వచ్చాయి. 17.5 కోట్లకు ఓవర్సీస్కి అమ్మితే దాదాపుగా 33 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ రెట్టింపు వచ్చిందనమాట కలెక్షన్లో, మంచి లాభాల్లో ఉంది. సో ఇప్పుడు ఈ సుంకాలు విధించడం వలన ఏమవుద్ది, అక్కడ టికెట్ రేట్లు పెంచుతారు. అప్పుడు థియేటర్లకు వెళ్ళి చూడరు, ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు. సో అక్కడ కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రారు. ఇది మరి ముసలాయనికి ఎవడు చెప్తున్నాడో, ఎవరో ముసలాయన సలహా ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడో, లేదంటే ఈయనకి ఏమైనా పడుకున్నప్పుడు కళ వస్తుందేమో, ఆ కళని కాగితంలోకి ఎక్కించేసి సంతకం చేసి ఇచ్చి పడేస్తున్నాడేమో. ఈనాడు సహాయనిధితో 3 భవనాలకు భూమి పూజ. సో లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈనాడు సహాయనిధి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేశారు కదా, ఆ ఫండ్స్తో 3 చోట్ల మల్టీపర్పస్ భవనాలు కడుతున్నారంటండి. ఈమెయిల్ ఐడి తరహాలో యూపీఐ ఐడి సురక్షిత లావాదేవీల కోసమే. దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతి నెల లక్షల కోట్ల లావాదేవీలు ఈ విధానంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసాలు పెరిగాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్టేందుకు మోసగాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పరిష్కారంగా కొత్త రక్షణ చర్యలను యూపీఐ సేవలు అందించే సంస్థలు తీసుకొస్తున్నాయి. బాగుంది. తర్వాత కళ నెరవేరేన మహిళల వన్డే ప్రపంచ కప్ నుంచి నేటి నుంచి అండి. సో మహిళల వన్డే ప్రపంచ కప్ జరగబోతోంది, మన దేశంలోనే జరుగుతోంది. మంగళవారం గౌహతిలో ప్రారంభం కాబోతోంది. ఈరోజు శ్రీలంక ఇండియా తలపడబోతున్నాయి. సో హాట్ ఫేవరెట్గా ఇండియా బరిలోకి దిగుతోంది. సో ఆల్ ది బెస్ట్ చెప్దాం మహిళల వన్డే ప్రపంచ కప్. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ పురుషులే కాకుండా మహిళలు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి రాణిస్తున్నారు. మన జట్టు బలంగానే ఉంది, కాకపోతే మన జట్టుకి ఎప్పుడు ఆస్ట్రేలియా రూపంలో అడ్డు తగులుతుంది. ఈ మహిళల టీంకి వచ్చేసరికి ఈసారి ఆస్ట్రేలియాను కూడా అధిగమిస్తారని ఆశిద్దాం. ఇక పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే. ప్రభుత్వం కీలక నిర్ణయం. 50 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు వర్తింపు. పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం. నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే G+1 ఆ లోపు భవనాల నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. వీళ్ళు రూపాయే, కానీ అన్అఫీషియల్గా లాగేస్తారు గట్టిగా. మున్సిపాలిటీల్లో ప్లానింగ్ ఇవ్వడానికి పందికుక్కలు వెయిట్ చేస్తారనమాట. మున్సిపల్ ఆఫీసుల్లో భారీగా లాగుతారు లంచాలు. విజయదశమి అంటే విజయవాడ గుర్తొస్తుంది. ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ. విజయవాడ ఉత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
విజయదశమి అనగానే మైసూరు కోల్కతా ఉత్సవాల నుంచి మాట్లాడుకుంటాం. ఈ 11 రోజుల ఉత్సవం పూర్తయ్యాక దేశంలో ఎక్కడైనా విజయదశమి ప్రస్తావన వస్తే విజయవాడ గురించి మాట్లాడుకునే స్థాయిలో నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడైనా దసరా ఉత్సవాలు చేయాలంటే విజయవాడ ఉత్సవాలే నమూనాగా నిలుస్తాయి. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు జరగాలంటే మానవ దైవ సంకల్పాలు మమేకం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంచిది. తిథిదేక ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు. తిరుమల గరుడోత్సవానికి 5,642 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ. ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు ఏంటయ్యి? పోర్టబుల్ బెడ్, బ్యాగుల పంపిణీకి చర్యలు. అక్టోబర్లో జేఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం. మంచిది. అంతర్రాష్ట్ర సినిమా పైరసీ రాకెట్ ఛేదన. 1050 సినిమాలను పైరసీ చేసిన ఒక పెద్ద ముఠాను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఒక పెద్ద ముఠాను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పట్టుకున్నారు. ఆయన నేతృత్వంలో ఒక టీం పట్టుకుంది. నిన్న సినీ పెద్దలందరూ కూడా వెళ్ళి కలిసి మాట్లాడారు. అంతర్రాష్ట్ర పైరసీ ముఠా గుట్టును నగర సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద డెబిట్ కార్డులు, హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్యామ్ రికార్డింగ్, సర్వర్ల హ్యాక్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నట్టు నిర్ధారించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, నిర్మాతలు దామోదర ప్రసాద్, సుప్రియ, నగర అదనపు సిపి విశ్వప్రసాద్, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ధార, ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్లతో సహా ఈ ఏడాది మే 9న శ్రీవిష్ణు నటించిన సింగిల్ చిత్రం విడుదలైన రోజే పైరసీ బారిన పడి ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ డౌన్లోడ్ లింకులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్కు ఫిర్యాదు చేసింది. సెల్ ప్రతినిధి మనీంద్ర నగరంలోని ఓ ప్రముఖ థియేటర్లో ఆ సినిమా పైరసీ జరిగినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో అలా మొత్తం మీద ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు, ఈ పైరసీ ఇదంతా కూడా సర్వర్లు ఒకటేనంట. దీని అంతటికీ ముఠా కూడా ఒకటేనంట. అది నిన్న పోలీసులు గుర్తించారు. అసలు సూత్రధారి తమిళనాడులో ఉన్నాడంట. దేశంలో పైరసీ సినిమాల మాస్టర్ మైండ్గా పేరున్న అమలాదాస్ స్వస్థలం తమిళనాడులోని వేలుస్వామిపురం. బీఈ పూర్తి చేసిన అతను సాంకేతికతపై పట్టుతో సినిమాలను పైరసీ చేసి విక్రయించడం ప్రారంభించాడంట. ఈయన అన్ని రాష్ట్రాల్లో కూడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాడు. దీనివల్ల నెలకు $10,000 వరకు అతనికి రెవెన్యూ వస్తుందని చెప్తున్నాడు. సో ఇది కొంచెం పెద్ద ముఠానే ఛేదించారు పోలీసులు. ఇక కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి. దక్షిణ కొరియా సంస్థలను ఆహ్వానించిన మంత్రుల బృందం ఎల్జీతో పాటు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపింది. మంచిది. పోలీస్ సిబ్బందికి ప్రమాద బీమా పాలసీ రెన్యువల్. దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం. ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మను వేడుకున్నాం. పిహెచ్సి వైద్యుల సంఘంతో వైద్యారోగ్య శాఖ చర్చలు. ఇక ఇన్ సర్వీస్ కోట, పీజీ కోట పునరుద్ధరించలేమని స్పష్టీకరణ. డిమాండ్ల పరిష్కారానికి డిపిహెచ్ ఆధ్వర్యంలో కమిటీ. సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసిన వీళ్ళు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం నిబంధనలను అతిక్రమించి భారీ ర్యాలీ చేసిన వైకాపా శ్రేణులు చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లపై ముగిసిన వాదనలు. సో మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నేత మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ వచ్చింది. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన విడుదలైనప్పుడే అదో పెద్ద ఉత్సవంలాగా, పెద్ద పండగలాగా ఆయన బయటకు తీసుకొచ్చి భారీ ర్యాలీ చేశారు. సో అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లు కూడా కోర్టులో పెండింగ్లోనే. వాదనలు అయితే ముగిశాయి. వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. చూడాలి. సో దీన్ని సాక్షిలో ఏం రాశారంటే ఆధారాలు చూపించలేకపోయారంట. యాక్చువల్లీ మిథున్ రెడ్డికి బెయిల్, మద్యం కేసులో ఆయన పాత్ర నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు పాపం సిట్టు సంవత్సరం నుంచి విచారిస్తోంది. తీరా చూస్తే ఆధారాలు లేవని చెప్పి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేసింది. నవ్వాలా ఏడవాలా? ఆధారాలు లేవు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించడం. నిందితుడి పాత్ర, ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ను నిరాకరించడం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు, ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు. మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్టు కూడా ఆరోపణలు ఏమీ లేవు. అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల.
ఇన్నాళ్ళు దర్యాప్తు చేస్తే చివరికి ఆధారాలు లేవని చెప్పి బెయిల్ వచ్చేసింది కీలక నిందితుడికి. మద్యం స్కామ్లో రాజకేశ్వర రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరే డబ్బులు వసూలు చేశారు. వీళ్ళిద్దరే విజయసాయి రెడ్డికి ఇచ్చారు. వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి పంపించారని చెప్పి ఛార్జ్ షీట్లో రాశారు. కానీ ఆయనకి ఆధారాలు లేవని ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఇలా ఉన్నాయి మన వ్యవస్థలో, మన దర్యాప్తు సంస్థలు డొల్లతనం అలా ఉంది. ఏం చేస్తాం చెప్పండి. 1050 సినిమాలు పైరసి 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. విదేశీ చిత్రాలకు ట్రంప్ షాకు. టీడీపీ నాయకుల దాష్టికం. భూమి ఆక్రమించవద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం అంట. బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగి పడేసిన వైనం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపలలో ఘటన. ఉద్యోగులు నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్లో 4 డిఏల్లో 2 ఇస్తారనుకున్నాం. 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూసాం. కూటమి సర్కార్పై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఆగ్రహం. చర్చలు విఫలం, సమ్మె ఉధృతం. పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదుపు, ఇతర సమస్యల పరిష్కారం పీహెచ్సీ వైద్యులు సమ్మె ఉధృతం అవుతుందంటే. తర్వాత పోటెత్తిన కృష్ణవేణి. ప్రకాశం బ్యారేజీ వద్ద 15.9 అడుగులకు చేరిన నీటి మట్టం. స్వర్ణరథం సరక్షగా కటాక్షించిన హోంమంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు. ఎస్ఐఆర్ వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం. మిథున్ రెడ్డికి బెయిలు. పెద్ద వార్త రాశారు. బెడిసి కొడుతున్న బాబు బేతాల కుట్రలో ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా వీగిపోతున్న వైనం. ఈ మద్యం కేసులో ఇప్పటి వరకు ధనుంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ వచ్చింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి వచ్చింది. సో 4 కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇంకా రాజకేశ్వర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చేస్తే ఇంకా కేసు వీగిపోయినట్టే. ఈ దర్యాప్తు మొత్తం పక్కకి వేయచ్చు. ఇక మసిపూసి అక్రమ అరెస్టు. ఎంపీ మిథున్ రెడ్డి జైలుకు పంపడం వెనక కుట్ర ఇది. సాధారణ వ్యాపార లావాదేవీలు వక్రీకరణ. పూర్తి ఆధారాలు సమర్పించిన పిఎల్ఆర్ కంపెనీ. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరు? రాజకేశ్వర రెడ్డితో ఆయన పార్ట్నర్ ఉంది కేశినేని చిన్ని. నిజానికి ఆయన మీద కేసు పెట్టాలని చెప్తున్నారు. ఇక మిల్లెట్ స్నాక్స్. ఆరోగ్యకరమైన చిరుతిళ్లకు డిమాండ్. ప్రత్యేక ఆసక్తి చూపుతున్న యువతరం. ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న బ్రాండ్స్. పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారంట. ఇచ్చి కార్పొరేట్ బ్రాండింగ్ తీసుకొస్తారంట. తీసుకొచ్చినప్పుడు జనం మేబీ ఆసక్తి చూపుతారేమో. సో పెద్ద పెద్ద బ్రాండెడ్ వాళ్ళు తయారు చేస్తే బ్రాండెడ్ లాగానే రేట్ ఉంటుంది. మఖానా వెంటపడ్డ కస్టమర్లు ఇప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. స్థానిక ఔత్సాహిక వ్యాపారులే కాదు, ప్రముఖ బ్రాండ్స్ అయితే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయని మిల్లెట్ స్నాక్స్ అని ఒక స్పెషల్ వార్త రాశారు. మీకు మిల్లెట్ స్నాక్స్ మీకు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. లడ్డూపల్లెం.com హోమ్ మేడ్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు తయారు చేస్తారు. ఎందుకంటే దసరా స్పెషల్ ఆఫర్లు అక్టోబర్ 5 వరకు దసరా ఆఫర్లు కూడా ఉన్నాయి. మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ చూసారా? అంటే లడ్డూలు, ఇవన్నీ లడ్డూలు. ఏబీసీ పౌడరు, ఆల్మండ్ లడ్డు, క్యాష్యూ లడ్డు, డేట్స్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూతో పాటు స్నాక్స్ ఇవి. జొన్న పూస, జొన్న రిబ్బన్ పకోడా, జొన్న మురుకులు, జొన్న జంతికలు, అలాగే కొర్ర మురుగులు, కొర్ర జంతికలు, కొర్ర పూస, కొర్ర రిబ్బన్ పకోడా, అలాగే మల్టీగ్రెయిన్కి సంబంధించి, అలాగే రాగికి సంబంధించి ఇటువంటి స్నాక్స్ అని వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు త్వరలోనే ఈ మిల్లెట్స్కి సంబంధించి ఇంకా కొన్ని స్నాక్స్ అంటే కుకీస్, బిస్కెట్లు కానీ, కుకీస్ కానీ, అలాగే గవ్వలు, ఇవన్నీ కూడా తీసుకురాబోతున్నారు. దీనిలో ఈ లడ్డూపల్లెంలో వీళ్ళు స్టోర్లు కూడా త్వరలో ఆఫ్లైన్ ఫ్రాంచైజీ స్టోర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంకా ప్రొడక్ట్స్ పెంచుతున్నారు. R&D జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఇంకా స్టోర్లు కొన్నాళ్ళు ఆపినట్టున్నారు. మేబీ ఇంకొక 1 మంత్లో స్టోర్లు కూడా మీ ఊర్లలోనే స్టోర్లు వచ్చే అవకాశం ఉంది. సో మీకు ఇవి బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994కి కాల్ చేసి మీకు ఏం కావాలనే బుక్ చేసుకోవచ్చు. దసరా ఆఫర్లు కూడా ఉన్నాయి. అంటే ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి అది చూపించి చెప్తున్నా. సో మిల్లెట్ స్నాక్స్ ఇప్పుడు హెల్దీ ఉంటాయి, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. సో సాక్షిని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే
ఆంధ్రజ్యోతిలో షాకులకు చెక్ అని వార్త ఇచ్చారండి. షాకులకు చెక్ అంట. ట్రూ అప్ల నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం. యూనిట్కు 13 పైసలు ఊరట, వినియోగదారులకు 923 కోట్లు వాపస్. వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది. వైసీపీ హయాంలో అడ్డగోలు కొనుగోళ్లు, అవినీతికి అడ్డాగా విద్యుత్ రంగం. ఇప్పుడు జరగట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడు జరగట్లేదా? సేమ్ అడ్డగోలు కొనుగోలు ఇప్పుడు జరగట్లేదా? అదే కంపెనీకి ఆర్డర్లు ఇవ్వట్లేదా? వాళ్ళ దగ్గర నుంచే లంచాలు తీసుకోవట్లేదా? ఫలితంగా 9 సార్లు ఛార్జీలు పెంపు. ట్రూ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారులపై 32,000 కోట్ల భారం. విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలోనే. నాడు ట్రూడౌన్ను పంచుకున్న డిస్కంలు నేడు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం. ఈఆర్సీ చరిత్రలోనే ఇది తొలిసారి. జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ. 5 ఏళ్ళు జనాన్ని బాధిన జగన్ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల ట్రూడౌన్ను జీర్ణించుకోలేకపోతున్నారు. అబ్బే, ఇది చంద్రబాబు గొప్ప కాదు, విద్యుత్ నియంత్రణ కమిషన్ ఈఆర్సీ షాక్ ఇచ్చినందునే తగ్గించారు అని జగన్ రోతపత్రిక వింత కథలు చెప్పింది. జగన్ హయాంలో ట్రూడౌన్ లబ్ధి ప్రజలకు ఎందుకు చేరలేదు? ఈ ప్రశ్నకు మాత్రం జగన్ పత్రిక సమాధానం చెప్పలేదు. ఈఆర్సీ ఆదేశాల ప్రకారమే ఛార్జీలు వసూలు ఉంటుంది. జగన్ హయాంలో డిస్కంలు ఉజ్జాయింపు వ్యయం చూపిస్తూ ఏటా యూనిట్కు 40 పైసలు చొప్పున ట్రూ అప్ ప్రతిపాదించడం, ఈఆర్సీ ఆమోదించడం జరుగుతూ వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, జగన్ హయాంలో ఎడాపెడా విద్యుత్ కొనుగోలు ఫలితంగా 40 పైసలకు మించే ఖర్చు అయిందని చెబుతూ మరింతగా ట్రూ అప్ బాధుడు బాధేవాళ్ళు. సో అది 40 పైసలకు మించి అవ్వలేదు, 53 పైసలు ఎక్స్ట్రా వసూలు చేశారు. కాబట్టి 923 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేశారు వినియోగదారుల నుంచి, అది తిరిగి ఇచ్చేయండి అని ఆదేశించి. ఇక్కడ ఏంటంటే, పెంచారా తగ్గించారా అనేది పక్కన పెడితే, మనం ఎక్స్ట్రా కట్టాం, అది మనకు తిరిగి ఇస్తారంతే. ఈ 923 కోట్లు దాన్నే ట్రూడౌన్ అని చెప్పి డబ్బా కొడుతున్నారు. అయితే నమ్మేవాళ్ళు నమ్మండి. కరెంట్ ఛార్జీలు 1000 రూపాయలు పెంచి 100 రూపాయలు 50 రూపాయలు తగ్గిస్తామంటే నమ్మడానికి నేనైతే పిచ్చోండి కాదు. థ్యాంక్ యూ. ఇక దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు సీఎం. ఇవన్నీ కాదు కానీ అక్కడ దర్శనాల్లో ఒక పెద్ద మాఫియా ఉంది, అది కంట్రోల్ చేయండి చాలు. విజయవాడలో దర్శనాల్లో దళారులు ఉంటారు. 500 ఇస్తే చాలు, అడ్డంగా మధ్యలోంచి తీసుకెళ్ళిపోతారు తెలుసా. క్యూ లైన్లో భక్తులు ఉంటూనే ఉంటారు. ఒక ప్రోటోకాల్ ఉండదు, ఒక విఐపి ఉండదు, అదే ఉండదు. అక్కడికి వెళ్ళిన భక్తులు, అక్కడ దళారులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి 500 1000 రూపాయలు ఇస్తే అడ్డంగా మధ్య నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అప్పటి నుంచి ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ కొని పక్కన పెట్టేస్తారు. దాన్ని అందరూ కొని విపరీతమైన దళారులు. ఇక్కడ విజయవాడ దేవాలయంలో విపరీతమైన దళారులు, ప్లస్ పార్కింగ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. అంతా కూడా స్కామ్లు ఎక్కువ. అందుకే ఆ ఆలయం అంత హైలైట్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది, రావాల్సినంత ప్రాముఖ్యత రావట్లేదేమో అనిపిస్తుంది. విదేశీ సినిమాలపై 100% టారిఫ్. శ్వేత సౌధం స్వర్ణమయం, ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్లకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలు విస్తుపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఆడంబరం ఎందుకు అమెరికన్లు? ఏదో ఉంటుందిగా, అదేదో ఆరిపోయేదే పనికి వెలుగెక్కువ అని దిగిపోయే ముందు ఇవన్నీ చేసుకొని ఎలాగ ఇంకోసారి గెలవడా ఆయన జీవితంలో చేసుకొనిలే. ఇక మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు. సర్కారు పచ్చజెండా, కోర్టులో సిట్ మెమో. అరెస్టు చేయొచ్చని ప్రచారం. స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం. ఏవన్ రాజకేశ్వర రెడ్డి ఆదేశాల అమలు, ముఖ్యులతో తరచూ సమావేశాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన. సో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సమాయత్తమవుతుంది. ఈయన యాక్చువల్లీ A3 అండి. సో ఈయన మొత్తం కీలకంగా ప్లాన్ ఆన్ పేపర్ ప్లాన్ అంతా రెడీ చేసి ఇచ్చింది ఈయనేనంట. సో ఈయన అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఇక మిథున్ రెడ్డికి బయలు. నైరుతిలో సాధారణ వర్షపాతం, మొదటి 2 నెలలు అనావృష్టి, ఆదుకున్న చివరి 2 నెలలు. కరెక్ట్. జూన్ జూలైలో సాధారణ వర్షపాతం ఉంది కానీ జూలై ఆగస్టులో ఎరగదీసింది వర్షం. అన్న నీకు ప్రత్యేక బహుమతి, లోకేష్కు తన క్యాప్ బహుకరిస్తున్నట్టు క్రికెటర్ తిలక్ వర్మ వీడియో. తమ్ముడు, నీ బహుమతి నాకెంతో ప్రత్యేకమంటూ స్పందించిన మంత్రి లోకేష్. ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉన్నట్టుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్. ఈవీలు నడిచేటప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే AVAS 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలన్నింటికీ ఈ వ్యవస్థ తప్పనిసరి. ప్రస్తుతం వాహనాలకు అమర్చేందుకు 2027 అక్టోబర్ 1 వరకు గడువు. శ్వేత సౌధం స్వర్ణమయం చేసుకో. ఆ పాపం విజయ్దే. జనాన్ని పోగేయడానికి కరూరుకు ఆలస్యంగా వచ్చారు, ఇదొకటి. ప్రశాంత్ కిషోర్ మైండ్ నుంచి వచ్చే చచ్చు ఆలోచనలో ఇదొకటి. చిన్న రోడ్లో మీటింగ్ పెట్టాలి,
ప్లస్ జనం అందరూ విపరీతంగా వచ్చాక, జనం విపరీతంగా వెయిట్ చేశాక వెళ్ళాలి, లీడర్ వెళ్ళాలి, ఈ ఆలోచనలన్నీ వాడిచ్చాయి. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఇచ్చినవే. అనుమతి లేకుండా రోడ్ షో చేశారు, విద్యుత్ సరఫరాను ఆపేయమన్నారు, కరూరు ఘోరంపై పోలీసుల ఎఫ్ఐఆర్, 41కి చేరిన తొక్కిసలాట మృతుల సంఖ్య. తమిళనాడులోని కరూరు జిల్లాలో ఈ నెల 27న నిర్వహించిన తమిళ వెట్రి కలిగం ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు టీవీకే అధ్యక్షుడు ఇలై దళపతి విజయ్ను తప్పుపట్టారు. ఈ ర్యాలీకి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని, అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని పేర్కొన్నారు. టీవీకే జిల్లా కార్యదర్శి మధిలయాల్ 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారని, కానీ 25,000 మందికి పైగా ర్యాలీకి వచ్చారని పేర్కొన్నారు. జనసమూహాన్ని పోగేయడానికే ఉద్దేశపూర్వకంగా విజయ్ ఆలస్యం చేశారని తెలిపారు. నిర్ణీత సమయం కంటే 4 గంటల పాటు విజయ్ ఆలస్యంగా వచ్చారు, జనాలు భారీగా వచ్చారని రాజకీయంగా ప్రకటించుకునేందుకే ఇలా చేశారు. అప్పటికే వేలాదిగా చేరుకున్న ప్రజలు ఎండలో నిలబడి అలసిపోయారు. ఈ కారణంగానే తొక్కిసలాట్లో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వాస్తవానికి కరూరు జిల్లా సరిహద్దుకు విజయ్ సాయంత్రం 4:45 గంటలకే చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి ఆయన కదలికలు ఆలస్యం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటలకు వేలుస్వామిపురానికి చేరుకున్నారు. కానీ అప్పటికే నియంత్రించలేని స్థాయిలో జనాన్ని సమీకరించారు. చూసారా, ఈ మొత్తం ఈ పొలిటికల్ మ్యాప్ అంతా కూడా బయటకు వచ్చిందనమాట. ఇవన్నీ ఈ పనికిమాలిన ఐడియాలన్నీ వాడిచ్చేవే, ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఇచ్చాయే. ఈ పనికిమాలిన ఐడియాలన్నీ వాడే ఇస్తాడు. ఇక హైఫాకు విముక్తి కల్పించింది భారత జవాన్లే, బ్రిటిషర్లు కాదు. చరిత్ర పుస్తకాల్లోనూ ఆ మార్పు చేస్తున్నాం. ఇజ్రాయెల్లోని హైఫా నగర మేయర్ వెల్లడి. ఇక ముగ్గులో ఐ లవ్ మహమ్మద్ నినాదం, మహారాష్ట్రలో ఉద్రిక్తత. ఎందుకమ్మా ఇంత నిర్దయ? పసికొందన ఇసుకలోంచి కుక్కలు అవుతుండగా గుర్తించిన కార్మికులు. మహిళ అదృశ్యం, కేసు దర్యాప్తు 13 ఏళ్ళ. పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభలో ఇంద్రకీలాద్రికి మహర్దశ 26 కోట్లతో అన్నప్రసాద్ భవనం. గుడ్. ఒక్కో పథకానికి 1000 కోట్లు. డ్వాక్రా మహిళలకు 2 కొత్త పథకాలు. 1 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, 2 కళ్యాణ లక్ష్మి. పావల వడ్డీకే ₹1,00,000 రుణం మంజూరైన 48 గంటల్లో జమ. సెర్ప్ ఆధ్వర్యంలో అమలు, అతి త్వరలో కార్యాచరణ. మహిళల ఆర్థిక స్వావలంబనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు విజయదశమి కానుకను అందించేందుకు సన్నాహాలు చేస్తోందంట. 2 కొత్త పథకాలు రాబోతున్నాయంటండి. ఇక అద్భుత శిల్పంలా రాజధాని, నదీ తీరం, పర్వత శిఖరాలపై ప్రత్యేక వ్యూ కారిడార్లు. టూరిజం సర్క్యూట్గా నీరుకొండ, కొండపల్లి, ఉండవల్లి, అనంతవరం. ఓకే. మంత్రి లోకేష్కి తిలకవర్మ సూపర్ గిఫ్ట్. ఆసియా కప్లో ఫైనల్ వినియోగించిన క్యాప్ ఇస్తానని వెల్లడి. నాకెంతో ప్రత్యేకం, నీ చేతులతోనే తీసుకుంటే ఎక్స్లో లోకేష్ ట్వీట్. గుడ్. పోటెత్తిన కృష్ణమ్మ. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టు, బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రముఠ. సో పీఓకేలో తిరుగుబాట్లు, పాక్కు వ్యతిరేకంగా ఆందోళనలు, షట్టర్ డౌన్, వీల్ జామ్ పేరిట సమ్మె, అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో నిరసనలు, ప్రాథమిక హక్కులను అణచివేశారని ఆగ్రహం. ప్రభుత్వం ముందుకు 38 ప్రతిపాదనలు. కలిసిపోండి, ఇండియాలో కలిసిపోండి. పీఓకేలో ఉన్న పాకిస్తాన్ జవాన్లందరినీ పంపించేయండి. అప్పుడు ఇంకా ఇండియాకి పాకిస్తాన్కి ఏముండదు. ఇక 2 గంటల సలహా ఫీజు 11 కోట్లు. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు. జన్ స్వరాజ్ పార్టీకి విరాళాలపై స్పష్టత. విమర్శకులు నోళ్లు ముయించిన పీకే. డిప్యూటీ సీఎం సామ్రాట్ అరెస్టుకు డిమాండ్. సో 2 గంటల సలహాలు ఇవ్వడానికి 11 కోట్లు తీసుకుంటాడు. వాడు ఇచ్చే సలహాలు ఏంటి తెలుసా? ఇటువంటివే. చిన్న రోడ్లలో మీటింగులు పెట్టండి, జనం ఎక్కువ కనిపిస్తారు, డ్రోన్ షూట్ చేయండి, అది పొలిటికల్ క్యాంపెయినింగ్లో, డిజిటల్ మీడియాలో వాడుకోండి, మీరు మీటింగ్లకు లేటుగా వెళ్ళండి, ఎదుటివాడి మీద బురద చల్లండి, ఒక సంచలనమైన ఆరోపణ చేయండి, మంచో చెడో మీడియాలో ఉండండి. అటువంటి పనికిమాలిన ఐడియాలన్నీ ఇస్తాడనమాట యాదవ. వైకాపా ఒక పనికిరాని పక్షం. జగన్ అరాచక విధానాలను ఖండించాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మహిళ అదృశ్యం వెనక కేసు తేల్చేందుకు 13 ఏళ్ల. విచారణ స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సముచితం. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్ వేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం. లదాఖ్ మరణాలపై న్యాయ విచారణ. బాలీవుడ్ పాటకు వాయుసేన చీఫ్ స్టెప్పులు, వీడియో వైరల్. 25 ఏళ్లలో రెట్టింపు కానున్న కిడ్నీ క్యాన్సర్లు. అమ్మో, వచ్చే 25 ఏళ్లలో మూత్రపిండాల క్యాన్సర్ కేసులు రెట్టింపు కానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారంటండి. ఫలాలు కాసే చెట్టుపైన రాళ్ళేస్తారు. అనవసరమైన వాటికి నేను స్పందించను. ఇథనాల్ ఆరోపణలపై గడ్కరీ వ్యాఖ్యలు. ఇథనాల్ మిశ్రమం విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరిస్తూనే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. బీహార్లో కాంగ్రెస్ దూకుడు, 80 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. అధిక సీట్ల కోసం ఆర్జేడీపై ఒత్తిడికి ప్రయత్నం. ఒకవైపు పొత్తు అంటున్నారు,
కూటమి కట్టారు, ఎంజీబీ మహాగఠబంధన్ అని కూటమి కట్టారు. కానీ ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ ఎన్డీఏ చేతిలో మళ్ళీ సీటు పెట్టేలా ఉన్నారు, ఇల్లు కొట్టుకొని. వాటం భయంతో రాహుల్పై కుట్రలు, భాజపా ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ ధ్వజం, బందీలను వదిలేస్తాం కానీ ఆయుధాలను వేయడం, అమెరికా ఫార్ములాపై హమాస్ స్పష్టీకరణ, యువత సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి ముర్ము. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నేను పదే చెప్తున్నాను, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.